ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లా కట్టుతూ ఎంత జరిగింది నార్మల్ ప్లేస్ లో నేను కాల్స్ అంటే ఏ రకంగా వస్తున్నాయి కాల్స్ అసలు నీకు ఏం సంబంధం ఒకరి దగ్గర టాలెంట్ ఉంటే దాన్ని ఆపడం ఎవరు జానీ మాస్టర్ గలీ ఇప్పుడు నేను నాకు తెలిసిన దాని గురించి మాస్టర్ ఇలా ఈ విషయం అప్పుడు నీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ మదర్ కి తెలుసా మా మదర్కి తెలిసి యూనియన్ ఉండని ఈ పాయింట్ మాత్రం కరెక్ట్ గా రావాలి పబ్లిక్ గా నేను అడుగుతున్నా వై జానీ మాస్టర్ తప్పు చేసిండు అంటే జానీ మాస్టర్ కి సంబంధించిన అభిమానులా లేకపోతే ఆ ఒక్క ఇంటర్వ్యూ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు మహేష్ డాన్సర్ ఉన్నారు. సో ఇతని గురించి మీ అందరికీ తెలుసు. జానీ మాస్టర్ ఇష్యూ గురించి మనం ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే తర్వాత అతని మీద కొంతమంది దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు, దాడి కూడా చేశారు. తన చేతికి ఒక కట్టు కట్టుకుని ఈరోజు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. అసలు ఏం జరిగింది, ఎవరు ఆ వ్యక్తులు, ఎవరు, ఎందుకు మహేష్ని టార్గెట్ చేస్తున్నారు, అసలు మహేష్ మనకిచ్చిన ఇంటర్వ్యూలో దేని గురించి మాట్లాడాడు, కావాలనే టార్గెట్ చేస్తున్నారా, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్. నమస్తే. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడావు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లా కట్టుతూ మళ్ళీ బయటకు వస్తాను. అసలు ఎక్కడ జరిగింది ఇదంతా? ఎంత జరిగింది ఒక నార్మల్ ప్లేస్ లో నేను మా ఫ్రెండ్స్ తో టీ తాగుతూ ఉన్నాను. సో అక్కడ ఒక సడన్ అటాక్ 4 members 5 members దాకా వచ్చారు. ఫైట్ స్టార్ట్ అయింది. అప్పటికి తోపులాట జరిగిందా? ఫస్ట్ వచ్చి మాట్లాడారు, నువ్వు ఎవరిని మాట్లాడడానికి, నీకేం అవసరం, అసలు జానీ మాస్టర్ గురించి నీకేం తెలుసు, ఆయన చేసిన మంచి పనులు నీకు తెలుసా అని చెప్పి మాట్లాడారు. అంతా పక్కన పెడితే మంచి చేశాడో చేయడో ఎవరికి తెలియదు. సరే మంచి చేసిండొచ్చు. నేను ఇప్పటికీ అందరికి ఏం చెప్పినా, నేను కొరియోగ్రాఫర్ నా లాగా వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పానా, ఏ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. మహేష్ డాన్సర్, నువ్వు ఒక డాన్సర్, ప్రైవేట్ డాన్సర్, నీకు కార్డ్స్ ఏం రాలేదన్నావు? అవును, కార్డ్ ఏం లేదన్నా. నేను యాజ్ ఎ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ వరకు జర్నీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు కొరియోగ్రాఫర్ చేస్తున్నా అని చెప్పేసి అన్నా. అవును. సో ఇక్కడికి ఈ మ్యాటర్ క్లియర్ చేస్తే మెయిన్ పాయింట్, ఇప్పుడు నేను రావడానికి వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే, టీవీ అని చెప్పి నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూకి వెళ్ళా. నన్ను పిలిచారు కాల్ చేసి. దేనికి సంబంధించి? జానీ మాస్టర్ విషయం గురించి. వాళ్ళు ఫోన్ చేశారా, నువ్వే ఫోన్ చేసి వెళ్ళావా? ఆయన కాల్ చేశాడు నాకు. కాల్ చేసి, బ్రదర్ ఇలా ఒక ఇంటర్వ్యూ కావాలి, దేనికి సంబంధించి అన్న, ఇప్పుడు అవుతున్న ఇష్యూ దాన్ని బట్టి అని చెప్పేసి. సరే అన్న వస్తా, ఎక్కడ అన్నా అని చెప్పేసి, ఇక్కడ మన కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అని చెప్పేసి అన్నారు. సరే అన్న ఈ టైమింగ్ చెప్పండి అని అంటే, ఎంత లేట్ అయినా పర్లేదు, మీరు 12 అవ్వండి, రాత్రి 2 అవ్వండి, మీరు రండి పర్లేదు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ సంథింగ్ వేరే ఇంటర్వ్యూ అవుతుంది, అక్కడికి దాని క్లోజ్. నా ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేశారు. చెప్పండి అన్న అని అంటే, నువ్వు అసలు కొరియోగ్రాఫర్ అయినా, అసలు జానీ మాస్టర్ తప్పు చేశాడని నువ్వు ఎలా డిసైడ్ చేయగలుగుతావు? తప్పు చేయలేదని చెప్పి నువ్వెలా డిసైడ్ చేయగలుగుతావు? నేను డిసైడ్ చేయట్లేదు, నేను జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు క్వశ్చన్ చేసే దాంట్లో నీకే క్లారిటీ లేదు, నువ్వు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తావు? సో ఇప్పుడు నేను జానీ మాస్టర్ తప్పు గురించి మాట్లాడుతున్నందుకు ఆ బ్రదర్ నాకు మీద ఏం క్వశ్చన్ చేశాడంటే, జానీ మాస్టర్ తప్పు చేశాడు, నువ్వు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నావు, ఒకవేళ నీ తల్లి తప్పు చేస్తే నువ్వు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తావా అడిగినట్లా అడిగాను. అదేం క్వశ్చన్ అండి? కరెక్ట్ కాదా క్వశ్చన్? నువ్వు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నీ పని ఏంది, నీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంది, అది తీసుకో, వెళ్ళిపో, అంతే తప్ప నువ్వు నా తల్లి గురించి మాట్లాడే అంత గొప్ప క్యారెక్టర్ అనేది ఇప్పుడు నేను మాట్లాడతా అంటే, ఆ రోజు నువ్వు పిలిచింది నేను అనుకొని వచ్చా. మ్యాక్స్ అన్న ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో చాలా మంది నాకు ఆల్రెడీ 2-3 కాల్ చేసి, ఇట్లా నేను సంతోషాన్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాడు అంటే, ఎవరు ఆ సంతోషం చెప్పి నేను అడిగాను. నాకు తెలియదు కదా అన్న, ఎవరు ఆ సంతోషం చెప్పి. ఇట్లా E9 TV శనిగసేనల సాంగ్స్ అవి ఉంటాయి కదా, దానిలో ఒక ఇంటర్వ్యూ మెంబర్ అనమాట, యాంకర్ అయినా కూడా మన DA2 వర్క్ చేశాడంట, ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నాడు అంటే, సరే పర్లేదరా చేద్దామని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూడండి, ఆయన యూనియన్ పరంగా మాట్లాడుతుంది, ఒక యాంకర్ లాగా కాదు. జానీ మాస్టర్కి ఏదో నేను తప్పు చేసేసిన, నేను అన్యాయం చేసేసిన, ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్లెస్ అన్నట్టు మాట్లాడుతుంది. ఆఫ్ ది కెమెరా ఆయన బయటికి వచ్చి ప్రతి ఒక్క అమ్మాయి పతివర్తన అని మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క మాస్టర్ పతివర్తన. సమాధానం నేను అన్ని మాట్లాడింది అక్కడ ఏం తెలుసా, నాకేది తెలియదు. వై? బికాస్ ఆయన దగ్గర నుంచి కొన్ని నిజాలు రావాలంటే ఏమీ తెలియనట్టే మాట్లాడలేదు కదా. నువ్వు ఎప్పుడన్నా పెద్ద కెమెరాతో వర్క్ చేసావా? సరే చెయ్యలేదు. నేను ఇదే క్వశ్చన్స్ ఇచ్చాను, ఇదే ఆన్సర్స్ ఇచ్చా. సో ఆయన అడిగింది ఏంటి, కార్డ్ లేకుండా నువ్వు కొరియోగ్రాఫర్ ఎలా అవుతున్నావు, ఎవరికన్నా చెప్పినావు అనుకో నిన్ను కొడతారు అంటే, నా వర్క్ నేను చేసుకోవడం కూడా నీకు మండుతుంది. మరి తను ఎందుకు తీసుకున్నాడు? నీకు కార్డ్ లేదుగా. నాకు కార్డ్ లేదు, మిగతా యాంకర్స్ అంతా అవలాగాలి సార్ నన్ను తీసుకున్న వాళ్ళంతా. సారీ ఎవరేమో అనుకోకండి, చెప్తున్నాను నార్మల్గా. అందరు అనుకుంటున్నారు, సరే మంచిది. మరి వాడెందుకు తీసుకున్నాను, సారీ అన్న నన్ను ఎందుకు తీసుకున్నాడు? అదే నువ్వు అడగలేదంటున్నా, ఎందుకు తీసుకున్నా? ఏమని అడగాలన్నా? ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరే సిచ్యువేషన్ వేరే ఉంది,
పిలిచిన కంటెంట్ వేరు, అడుగుతున్న కంటెంట్ వేరు. కంటెంట్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఉన్నది అడగడానికి పిలిచాడు అన్న. అందరు మీకేం చెప్పాను అక్కడ కూడా అదే చెప్పడానికి వెళ్ళా. కానీ ఆయన ఆఫ్ ది కెమెరా ఒకలా మాట్లాడుతున్నా, స్క్రీన్ ముంగడ ఒకటి మాట్లాడుతాం. అంటే ఏమన్నా బెదిరించాడా ఏంటి? బెదిరించడం అంటే తమ్ముడు నీకు అవసరమా, కుక్కట్ల దెబ్బలు తింటావు, యూనియన్ల మీద చాలా పగలు ఉన్నాయి, బయటికి వస్తే పుణ్యానికి చంపేస్తారు, నువ్వు ఎదగలేవు. ఎదగలేను అంటే వాని ఇంట్లో నుంచి నేను ఒక రూపాయి తినలేదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఒక రూపాయి తినలేదు. ఇప్పుడు వాళ్ళైనా కానన్నా సరే, ఇప్పుడు నేను ఇవాళ వారం చేస్తున్నాను, యూనియన్ నుంచి 100 మంది 10 మంది 2 4 ఇట్లా వస్తారు. అదే ఒక్కడు వచ్చి నాతో మాట్లాడమని చెప్పు, ఒక్కొక్కడు ఎంతమంది వస్తాడో రమ్మని చెప్పి నేను సమాధానం ఇచ్చుకుంటే వాడు కొట్లాడదాం అంటాడు, సరే కొట్టుకుందాం అంతే తప్ప ఒక 4 వేసుకొని వచ్చి ఒంటరిగా ఉన్న మీద వచ్చి అటాక్ చేయడం అసలు లక్షణం. అంటే ఇది క్లియర్ కావాలని చేసిన అటాక్, ఇది కావాలని చేసిందే. ఉట్టిగా నాకేమన్నా తమాషా అన్న. ఇప్పుడు వచ్చే సబ్జెక్ట్ ఫస్ట్ అక్కడ ఏమైందంటే మీకు క్లారిటీ చెప్తాను. వచ్చి ఆయన అడిగింది ఏంది అన్న, మీరు జానీ మాస్టర్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మీరేనా అంటే అవునన్నా అని చెప్పా. సరే అన్న పర్టికులర్ గా మీరే ఇచ్చారు కదా అన్న. చలో సైడ్ నుంచి ఒకటి వచ్చాడు, దాన్ని మన ఒక దెబ్బ, నువ్వు ఎవడు ఇంటర్వ్యూ అని, నీకు ఆయన గురించి ఏం తెలుసు? ఇక నేను కొరియోగ్రాఫర్ కాదనుకుంటే నేను చాలా గలీజ్ గానీ నేను ఓపెన్ చెప్తున్నా, నేను స్టార్ట్ చేసిన. వాళ్ళ నలుగురు సరే నన్ను కొట్టిరు, నేను వాళ్ళని కొట్టినా, చాలా దూరం వెళ్ళింది. దెబ్బ గట్టి తాకినట్టుంది. గట్టి తాగడం అంటే అన్న ఈ బోన్ ఉందా మిడిల్ లో, ఆ బోన్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది లోపలికి. ఫుల్ ఫోర్స్డ్ గా ఒక వాల్ ని పంచి కొడితే ఎలా ఉంటది అలా అంత ఫోర్స్ కూడా రాడ్ తీసుకొని ఇక్కడ కొట్టారు. రాడ్ తో కొట్టారు. ఓకే, అంటే అక్కడ ఎవరు ఒక్కడే ఉన్నావా, నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? 2 3 మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అసలు మేము మాట్లాడే కంటెంట్ ఏంటంటే ఈ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదన్నా, ఫస్ట్ నాకు ఎఫెక్ట్ కావడానికి కారణము కొన్ని ఛానల్స్. ఓపెన్ చెప్తున్నాను, నేను చెప్పింది ఒక కంటెంట్ అయితే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ అవసరాల కోసం వేసుకునే తమిళన్ వేరు. ఓపెన్ గా ఇప్పుడు సంతోష్ అన్న కూడా ఇదే చేసిండు. ఇప్పుడు నా గురించి చేసిండు అంతా. మహేష్ నిజ స్వరూపం బయటపడ్డదని వేసుకోవచ్చు కదా తమిళన్. జానీ మాస్టర్ ఇలా చేశాడు, అందరు వేసుకున్న తమిళ నువ్వెందుకు వేసుకున్నావు? నువ్వు నా గురించి గొప్ప ఇంటర్వ్యూ చేసినావు, 1 hour ఇంట్రడక్షన్ ఇచ్చినావు నా గురించి. ఇంటర్వ్యూ డ్యూరేషన్ 1 hour పెట్టిండు అన్న. అంటే నాకు పని పాట లేదు, 1 hour కూర్చోబెట్టేసిండు అన్న. క్వశ్చన్లు ఒక్కటి సరిగ్గా ఉండదు అన్న. ఎప్పుడన్నా పెద్ద కెమెరా చూసినావు అంటే పెద్ద కెమెరా చూడండి నేను వర్క్ చేశాను. సరే అన్న నేను డబ్బా కెమెరాతో వర్క్ చేస్తా, డబ్బా కెమెరా నేను నా ఫోన్ లో నేను వర్క్ చేస్తా. అంత మాత్రాన ఒకప్పుడు వర్క్ సినిమాలు రాలేవా? అంటే నాకు 90s లో ఈ పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయా చెప్పన్నా? ఉన్నాయా? నాకంత ఐడియా 90s లో నేను లేనుగా. నార్మల్ గా మనకు గెలిచినంత మట్టికి అప్పుడు చిన్న కెమెరాలతో షూట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ మారే కొద్దికి పెద్ద పెద్ద కెమెరాలు వచ్చినాయని తెలుసు అందరికి. నాకు అదే తెలుసు, అందరికి అదే తెలుసు. మరి ఆయన అడగడం అది. సో దాని తర్వాత నాకు కాల్స్ రావడము. కాల్స్ అంటే ఏ రకంగా వస్తున్నాయి కాల్స్? అసలు నీకు ఏం సంబంధం రాబాయ్, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావు, నీకేం సంబంధం? ఇప్పుడు కూడా కాల్ వచ్చింది అన్నది. ఒకసారి కాల్ చేద్దాం, ఒకసారి మాట్లాడంటే ఒకసారి అందరు కూడా లైవ్ లో చూస్తే బెటర్ కదా. ఒక పర్సన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకు ముందు ఒక వ్యక్తి కాల్ చేసిండు, ఆ పర్సన్ సీదా బ్లాక్ చేసేసాడు. మాట్లాడి నిన్ను చేసిందా? నన్ను బ్లాక్ చేసేసాడు. సరే ట్రై చేయి. ఇప్పటివరకు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఎట్లా 100 మ్యాక్స్. నీకు ఫోన్ చేసి నిన్ను తిట్టి వార్న్ ఇచ్చేసి కట్ చేశాడు. సేమ్ యాసిటీస్ అవుతుంది అన్న. వాళ్ళు కాల్ చేసినప్పుడే నేను లేపాలి, రిటర్న్ నేను కాల్ చేసి మాట్లాడదామంటే ఉండదు. ప్రతి నెంబర్ అంతేనా? ప్రతి ఒక్క నంబర్ అంతే. ఇది మళ్ళీ ఎప్పుడు ఏం బెదిరిస్తున్నారు ఫోన్ చేసి? నీకు అవసరమా ఇంటర్వ్యూ ఇవ్వడము? నువ్వు అసలు వాళ్ళు ఎవరు అంటే తెలుసుకున్నావా? చేసే వాళ్ళు అసలు ఎవరు? అంటే జానీ మాస్టర్ కి సంబంధించిన అభిమానులా లేకపోతే ఆయనతో పాటు ఉన్న? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదాని కంటెంట్ బట్టి నాకు అర్థమైంది ఒకటే, పక్కా వాళ్ళు జానీ మాస్టర్ కి అభిమానులే, లేదంటే అక్కడ యూనియన్ నుంచి కాల్ చేసారు. వై? బికాస్ వాళ్ళు ఏమంటారు, నేను డాన్సర్ నే బ్రదర్, నేను నువ్వు ఎదగాలని కోరుకుంటున్నా, కానీ ఎందుకు నువ్వు గొడవలు పెట్టు అంటే, నేను వచ్చి ఒక పర్సన్ గురించి మాట్లాడడం, అది పర్సన్ గురించి నేను చెడు చెప్పలేదు, ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి నేను మాట్లాడిన దాని గురించి. మాస్టర్ ప్రవర్తన అలా ఉంటుందని చెప్పినా నేను చూసిన దానికి చెప్పినా, నేను చూసినంత వరకు. నీకు చెప్పాలనిపిస్తే మిగతా మంచి వచ్చి చెప్పు, నువ్వు నాకు చెప్తున్నావు కదా ఎంతైతే మంచి ఉందో అని చెప్పి. నువ్వు ముంగడికి వచ్చి సంసారంలాగా మాట్లాడు మరి మంచి ఉందని చెప్పి, అంతే తప్ప నువ్వు ఎందుకు ఇదంతా షో ఎందుకు చేస్తారు? ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది ఫ్రాక్చర్ అయ్యింది, ఐ థింక్ మేబీ అదే కాల్ అనుకుంటా. అదే కాల్. హలో, కాల్ చేశారు కదా, ఎవరు మాట్లాడు? నేను మహేష్ మాట్లాడుతున్నా, డాన్సర్ మహేష్. కాదు బ్రో, తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవరన్నా మాట్లాడేది? చెప్పరాదు. పైసలు ఇచ్చిరా మరి? నువ్వు ఎవరో చెప్పేదాన్ని బట్టి కదన్నా నేను నీతో మాట్లాడేది.
యూనియన్ మెంబర్ నేను కూడా అర్థం కాదు. అందుకే యూనియన్ మెంబర్ కాదా అంత ఖచ్చితంగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అన్న అన్న ఒకటి, మీరు ఇంటర్వ్యూ మొత్తం చూసారా? చూసినప్పుడు ఒక మాట అన్న, చూసినప్పుడు నేను అక్కడ మీ ఎవరు జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయలేదని చెప్పి అంత క్లారిటీగా మెన్షన్ చేసిన. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను యూనియన్ మెంబర్ కూడా కాదని చెప్పి మెన్షన్ చేసిన. యూనియన్ మెంబర్ కాదని జానీ మాస్టర్ దగ్గర పనిచేసి ఒక్క సంవత్సరం కెరీర్ చేస్తాం. అర్థం కాలేదు. ఒక్క సంవత్సరం 2 సంవత్సరం పని చేసి నువ్వు మొత్తం మన కెరీర్ ఎట్లా చేస్తావు అంటున్నా. వర్కే చేయలేదన్నా అంటే మళ్ళీ నేను వర్కే చేయలేదు. నువ్వు వర్క్ చేయలేదు అంత అట్లా క్లారిటీ ఎట్లా చేస్తావు చెప్పు. ఏం చెప్పిన అన్న, జానీ మాస్టర్ గెలికిండు అమ్మాయి అని చెప్పాను. అట్లా ఎప్పుడు తప్పనే కదా. కాదన్నా, నేను జానీ మాస్టర్ అమ్మాయిని వెళ్ళి గెలికిండని చెప్పిన. నేను గెలికిండని చెప్పలేవు అని చెయ్యొచ్చు, చేసిండు అందరితో నాకు తెలిసింది నేను మాట్లాడన్నా. నేను ఒక దగ్గర చూసా కాబట్టి ఎందుకు అవసరమా చెప్పు అన్న, జర మంచిగా మాట్లాడన్నా. లైఫ్ ఎందుకు అర్థం చేసుకున్నా, మంచిగానే మాట్లాడుతున్నా. నేను ఏం కొడుతున్నాను తిరుగుతున్నాను ఎందుకంటే కావాలి. ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి చాలా తక్కువ కానీ ఆత్మానికి ఏంటంటే చెప్తున్నా లైఫ్ ఏమంతా మరి ఎందుకు ఆగం చేసుకుంటున్నావు, ఎందుకంటే 2-3 ఇంటర్వ్యూ చేయగానే కొన్ని పైసలు చేయగానే అయిపోయింది. లైఫ్ ఎందుకు ఉడుకుంటో 2-3 ఇంటర్వ్యూలు ఏమైనా తోపు అనుకుంటున్నావు అని మాట్లాడుతున్నావు. ఎందుకంటే లైఫ్ చూసుకోవాలండి. ఇప్పుడు జానీ మాస్టర్ సరే అన్న, నేను చెడు చెప్పానంటారు కదా, మీరు మంచి చెప్పుకోండి అన్న. మరి చెప్పుకో మరి ఇచ్చినావు అంత పోటీ లెక్క పోయి ఇచ్చుకోపో అంటాడు. మంచి అదే మరి అదే చెప్పే బదులు చెప్పుకో మరి. నేను ఏమైనా అంటే నీకు నేనేం చెప్పని చెప్తా. నేను లైఫ్ ముడవుకోకని చెప్తున్నా. ఇంకొకరి మ్యాటర్ మొబైల్ పోతున్నావు, నీకేం అవసరం తినదని టైప్ ఇస్తుంది కదా. సరే సరే బయట దొరుకుతుంది ఎందుకు గ్రూప్ మొత్తం బయట ఎక్కడ దొరికితే నాకు ఎందుకు. సరే సరే అన్న, మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా మరి అంతగా విభాగం మాట్లాడదు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా మరి? బ్యాక్గ్రౌండ్ దేనికన్నా మాట్లాడేది? నేనేమన్నా లేదు మరి అంత విభాగం మాట్లాడుతున్నావు కదా, ఏం చేస్తారు ఎవరేం తీసుకురా అనుకుంటున్నావు. రుబాబ్ దేనికన్నా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, ఇప్పుడు నువ్వైనా కానీ 10 మందిని తీసుకొచ్చి మాట్లాడతావు కదా, నువ్వు ఒక్కరి మీద రావు కదా అన్న. నాకు ఆల్రెడీ ఇన్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు నేను అదంతా మీ యూనియన్ మీద వేయలేను. ఆల్రెడీ నాకు ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు అది మీ యూనియన్ మీద వేయలేను కదా. నా మీద అయ్యింది. నా మీద ఒక ఇన్సిడెంట్ అయ్యింది రీసెంట్లీగా. నాదా కర్ణాటక. కర్ణాటక నుంచి వెళ్ళి మీరు కచ్చి ఇవన్నీ చేస్తున్నావు, చేసి నువ్వు వెళ్ళిపోతా అని చెప్పి నీకు బాగా ఇప్పుడు రమ్మన్నాడు నిన్ను. ఎవడో ముచ్చట చెప్పిండు, నువ్వు రచ్చినావు, ముచ్చట చెప్పిండు, ఎందుకు ఏమంటున్నాడు? రికార్డ్ అయింది, అది రికార్డ్ అవ్వలేదు. ఏమంటుండు? బయట దొరికితే అంతా వల్లింకర్ నీది. ఎవరంట? యూనియన్ అని చెప్పి అంత మంచి పేరు తీసాడు. ఇప్పుడు నేను అంటా మరి జానీ మాస్టర్ చెప్పిస్తుండే ఇవన్నీ. నేను అడుగుతా అన్న, లోపల ఉన్నట్టుండి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ వీళ్ళు చెప్పిస్తురా మరి ఇవన్నీ? సరే నేను చెప్పినా నా తప్పు, నేను జానీ మాస్టర్ గురించి లంగా అని చెప్పిన అంటారు కదా, నా తప్పు. మరి ఇప్పుడు నన్ను కొట్టింది వాడు. ఇప్పుడు నాకు కాల్ చేసి బెదిరిస్తున్న యూనియన్ వాళ్ళే అని చెప్పి అంత మంచి క్లియర్లీ మెన్షన్ చేసి రాళ్ళు. అవునా? లైవ్ లోనే మాట్లాడింది నేను. వాళ్ళ పేరైతే నాకు అంత క్లారిటీ చెప్పలేదు. వాళ్ళు ఎవడైతే నీకేంది రాబోయా అని అంటున్నాడు. కుక్కర్ల జీవితం పోతుంది అంటుండు. అంటే ఎట్లా ఇప్పటి వరకు 100 కాల్స్ వచ్చినాయి అంటున్నావు కదా, అన్ని హ్యాసిడీస్ ఇవే. అందుకే మళ్ళీ బ్లాక్ చేస్తారా? బ్లాక్ చేసేస్తారు. రిటర్న్ కాల్ చేస్తే మళ్ళీ బ్లాకే ఉంటుంది. నీ నెంబర్ ఎట్లా బయటకు వెళ్ళింది? నేను అదే కదన్నా అడిగేది అందరినీ. నా దగ్గర కొంతమంది యూనియన్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళకి మంచి వాళ్ళే, కానీ వాళ్ళేమన్నా ఆశపడి ఇచ్చిరేమో నా నంబర్ అని చెప్పి నా డౌట్. అంటే మొత్తానికి నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? చాలా టార్చర్ అంటే టార్చర్ అనిపిస్తుంది నాకు. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మరి దీని నుంచి? నేను అందరికి చెప్పేది ఒకటే అన్న, నేను కొరియోగ్రాఫర్ కాదు. నేను నా పరంగా నేను కొరియోగ్రాఫర్, కానీ నేను జానీ మాస్టర్ దగ్గర వర్క్ చెయ్యలేదు. నువ్వు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాదు. ఇది నువ్వు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. నేను ఎవ్వని కింద కాదు, నేను కొరియోగ్రాఫర్ ని. ఎవ్వని కింద నేను డాన్సర్ చేయలే. నేను అసలు మీ యూనియనే కాదు, తెలుగు ఇండస్ట్రీ నాకు సంబంధమే లేదు. నేను నా ఓన్ గా చేసుకుంటుంటే మీకెందుకు మంటలేస్తుందని నేను అడుగుతున్నా వాళ్ళకి. నీ ఓన్ గా చేసుకుంటున్నా అంటే కొంతమంది నువ్వు ఓన్ గా ఏం చేసుకుంటున్నావో చూపించమని కూడా నిన్ను అడుగుతున్నారు. నాకు అడిగారు. అంటే ఒక సీక్వెన్స్ ఉండదు, లాస్ట్ లో ఒక స్టెప్ కంప్లీట్ గా మూమెంట్ ఉండదు, నువ్వు కొరియోగ్రాఫర్ ఎట్లా అయినావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ నాకు డాన్స్ టాలెంట్ గురించి కావాలంటే నువ్వు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడు. ఆ దమ్ నీకు లేనప్పుడు పెట్టేసి వాళ్ళ ఫోన్, నాకు ఫోన్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నా గురించి తెలుసుకోవాలి, నా టాలెంట్ నేను ఏం పీకుతున్నో తెలుసుకోవాలనుకుంటే నువ్వు నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వు. 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకొని ఒక ఆపర్చునిటీ ఇచ్చి
చెయ్యి రాబాయ్ అని మాట్లాడు. నువ్వు కోపాలకు పోయి నన్ను కొట్టియగలుగుతావు, నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యి, కానీ నేను తలుచుకుంటే బాగోదు కదా. ఎవరో పర్సన్ నాకు కాల్ చేసిరు, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందని ఎగురుతున్నావా అని అంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఉందా బ్యాక్గ్రౌండ్ ఎందుకు చూపిస్తే మంచిగా ఉండదు కదన్నా. ఇప్పుడు నేను ఈ ఇష్యూ గురించి కూడా ఎక్కువ పెద్ద చేయాలనుకోవట్లే నేను. లేదన్నా, యాక్చువల్లీ మీరు 8688 అనే నంబర్ కాల్ చేసిరు. నేను డాన్సర్ మహేష్ మాట్లాడుతున్నా. వాట్సాప్ లో కాల్ చేశారు మీరేనా? యా ఓకే ఓకే. ఓకే ఓకే. రిస్క్ అంటే వీళ్ళు ఏం మీకు ఒకటి అర్థమవుతుందా అన్న, ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే రిస్క్ తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను ఓపెన్ చెప్తా అన్న, ఎవరైనా ఏమన్నా చేసుకుని ఇంతవరకు వచ్చిన తర్వాత పక్కా పగడబంది ప్లాన్. హలో సారీ మళ్ళీ చేశాను. చెప్పండి. మాస్టర్ గురించి అయితే మాట్లాడకండి, ఏదన్నా మీకు రిజల్ట్ వస్తుంది కదా. హలో అన్న, మళ్ళీ సారీ ఎందుకు చెప్పింది ఇప్పుడు ఫోన్ చేసి? అంటే కాల్ చేశాడు కదా, ఇప్పుడు నేను లైవ్ లో మాట్లాడుతున్నా కదా, చెప్పేస్తే పేరు యూనియన్ బయట తీస్తే వాళ్ళ యూనియన్ గలీజ్ కావద్దు, కానీ మనం మాత్రం గలీజ్ కావాలి. అరే ఇప్పుడే కదా ఫోన్ చేసి వార్లో ఇచ్చాడు. అన్న వినిపిస్తుందా అన్న? హలో అన్న వినిపిస్తుందా? హలో హలో. ఇది వచ్చింది పంచాయతీ అంటే మరి దీని నుంచి మొత్తం ఫైనల్ గా బయటపడాలంటే మరి ఎట్లా? బయట పడేదారేం లేదన్నా. ఇప్పుడు నీకు ఒకటి అర్థమవుతుందా, వాడు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నాకు కొంతమంది అడిగే క్వశ్చన్స్, జానీ మాస్టర్ జైల్లో పోతే అప్పుడు మాట్లాడొచ్చు, జానీ మాస్టర్ జైల్లో పోతే అప్పుడు మాట్లాడొచ్చు, నీకు ఏం తెలియదు, నేను ఆయన దగ్గర వర్క్ చేయండి, నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? అరే నువ్వు వర్క్ చేసినావు, మరి నువ్వు బయటికి రావా? అందరు పోరాడు, మీ మాస్టర్ ఏ తప్పు లేకపోతే 14 days రిమాండ్ లో పంపించారు కదా. ఇప్పుడు అన్న చాలా మంది ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ ఏమని చెప్పినాయి, జానీ మాస్టర్ తప్పుని అంగీకరించిండు చెప్పారు కదా. ఈ యూనియన్ అంతా పోయి అందరు కూర్చోరు, ఛానల్ దగ్గర కూర్చొని మా మాస్టర్ మంచోడు, మా మాస్టర్ దేవుడు అని చెప్పి మాట్లాడుకోండి, మీ మాస్టర్ నడిపించుకోండి. మీరు నా మీదకి వచ్చి అటాక్ చేస్తే ఏమొస్తుంది? మీకు చిలుగావా? నేను తెగిస్తే మీరు ఎందుకు అంత పెద్ద కథ? ఇప్పుడు మీ అమ్మ గురించి మాట్లాడుతున్నారు. సంతోష్ E960 పర్సన్ కాల్ చేసి అంటున్నా, ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడు, నువ్వు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పావు. మీ అమ్మ తప్పు చేస్తే నువ్వు వచ్చి ఇంటర్వ్యూలో చెప్తావా? డైరెక్ట్ గా అన్నాడు అతను. డైరెక్ట్ గా అక్కడ ఒక ఆడపిల్ల ఉన్నదని అతనికి తెలీదా? తెలియదు. అంటే జానీ మాస్టర్ జరిగిన ఇన్సిడెంట్ ఇష్యూస్ లో ఆయన ఏమంటుంది తెలుసా, ఆ అమ్మాయి తిరిగిన రోజులు తిరిగింది, కొనిపించుకుంది, 1 year అయిపోయిన తర్వాత ఇలా వచ్చి కంప్లైంట్ పెట్టింది అమ్మాయి. 1 year కాదు, అతను పూర్తిగా దాని గురించి తెలియదు అనుకుంటా. అంటే 3 years అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిందంట జానీ మాస్టర్ దగ్గర, 1 year గ్యాప్ వచ్చిందంట వీళ్ళకి. దాని తర్వాత ఈ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టిందంట, ఆయన చెప్పే కంటెంట్. మరి కొన్ని ఇంటర్వ్యూస్ లో జానీ మాస్టర్ ని పొగుడుతూ ఇంటర్వ్యూస్ ఇచ్చింది, అవి కూడా రీసెంట్ గా వచ్చినవి. ఎవరు? ఆ అమ్మాయి. అవును, నేను ఏమంటున్నా, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను నాకు తెలిసిన దాని గురించి మాస్టర్ ఇలా ప్రవర్తన ఉంటదని చెప్పి నేను క్లారిటీ చెప్పా, అంతే తప్ప నేను జానీ మాస్టర్ గలీజ్ అని చెప్పి నేను చెప్పలేగా. మనకని చెప్పినా ఏంటో అని చెప్పినా, ఈ వచ్చింది నా దగ్గరికి, ఆ ఒక్క ఇంటర్వ్యూ ఇంతవరకు కారణం తీసుకొచ్చిన అర్థం కాలేదు. టీవీకి దీనికి లింక్ ఏందో చెప్తావాడన్న. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ ఛానల్ నుంచి క్లిప్స్ తీయడము, వాళ్ళు ఏమని జానీ మాస్టర్ క్యారీవాన్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బయట కాపలా కాసాడంట, ఇలాంటి తమిళన్స్ పెట్టి ఆ యూనియన్ వాళ్ళని రెచ్చగొట్టి నా మీదకి వచ్చింది. ఇప్పుడు నా నంబర్ నాకు తెలిసి E960 సంతోష్ అని ఇచ్చిండని నేను అనుకుంటున్నాను. ఆయన నాకు లైవ్ లో ఉన్నప్పుడు వాళ్ళ యూనియన్ కి సంబంధించిన పర్సన్స్ కి కాల్ చేసిండు. కాల్ చేసి, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, వానికి అసలు డాన్సే రాదనుకుంటున్నాను నేను. నువ్వు అసలు ఇప్పుడు నా గురించి తెలుసుకోవాలంటే నా బయోగ్రఫీ అడుగు నన్ను, నేను కూర్చుంటా, నా కథ ఏంది, నేను ఏడగొట్టినా, ఏడెరిగినా, ఏడదిన్నా, ఏడవన్నగా చెప్తా నేను. అంతేగాని నువ్వు ఇవ్వందో పంచాయతీ పట్టుకొచ్చి ఆన్ పంచాయతీ మాట్లాడకుండా నువ్వు నా గురించి మాట్లాడి ఏం సాధిస్తావు? ఆయన నేను పర్టికులర్ గా నేను ఒకటి నాకు అర్థం కాదు. ఫస్ట్ వచ్చి మీకే ఇంటర్వ్యూ వచ్చింది, ఫస్ట్ ఛానలే మీది అవునా? ఇచ్చినప్పుడు దాంట్లో ఎక్కడన్నా నేను జానీ మాస్టర్ ఇసుంటోడు, పర్టికులర్ గా ఇసుంటోడు అని చెప్పాను. నేను చూసింది ఏమని చెప్పాది కూడా, అమ్మాయిని రూమ్ లో పట్టుకపోయిండు, ఓయిలలో తీసుకోండి అని చెప్పినా, లేదు కదా మాస్టర్ అమ్మాయిలతో ఇలా మాట్లాడేవారు అని చెప్పేసి అన్నాను. దాన్ని ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేసుకుంటారు? ఈ విషయం అప్పుడు నీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ మదర్ కి తెలుసా? మా మదర్ కి తెలిసి యూనియన్ ఉండని, బ్యాక్గ్రౌండ్ ఉందా అని అడిగిన పర్సన్స్ కి చెప్తున్నా. మా మదర్ కి తెలిస్తే ఈ యూనియన్ అనేది ఏదైతే ఉందో గల్లీ మొత్తం ఉరికిచి కొడతారు. మీ మదర్ మరి ఇంతవరకు వచ్చింది కదా, తెలిసే ఉంటది. నేనేనో పడ్డా అని చెప్పిన, అన్న బైక్ నుంచి పడ్డామ్మా అని చెప్పిన. ఇప్పుడు కాలు ఇరిగినప్పుడు అంత మంచి తెలుసు మమ్మీకి. ఇప్పుడు మళ్ళీ ఇది అయిందంటే, లాస్ట్ టైమే చాలా గలీజ్గా ఫైట్ అయ్యేది, వద్దు మమ్మీ నేను ఎదగాలి అని చెప్పేసి ఆపేసిన. ఈసారి ఇది అయిందని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ మా మమ్మీకి చెప్తా కదా. ఇప్పుడు నీ కాళ్ళు ఎట్లా జరిగిందన్న విషయం యూనియన్ లో తెలుసా? తెలీదు. నేను అదే అడిగిన, ఇంతమంది కాల్ చేసారు కదన్నా, ఇంతమంది కాల్ చేసినప్పుడు మరి మీ జానీ మాస్టర్ తప్పు చేయగానే వైరల్ అయింది కదా, మరి ఒక అమ్మాయి కొడికి యాక్సిడెంట్ అయింది, అది మీకు తెలుసా అని. ఎవరికి యాక్సిడెంట్ అయిందన్నా?
నాకు అయిందన్న. నువ్వు ఎవరు అన్న, అసలు యూనియన్ మెంబర్షిపే కాదు. అంటే నీ మెంబర్లు ఉంటేనే మాట్లాడాలి. అంటే నీ మెంబర్ అంత తోపా నీ యూనియన్ కి సంబంధించి? అంటే కార్డు ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టు. అంటే సంతోషాన్ని నాకు ఏమంటున్నా, కార్డు లేకుండా చేస్తున్నాం అంటే నేను ఉరికించి కొడతారు యూనియన్ లో, నేను యాక్సెప్ట్ చేస్తారా కొరియోగ్రాఫర్ గా? ఆ రూల్సే వద్దురా భయ అడుగుతున్నా నేను. ఆ రూల్సే పెట్టకురి. ఇప్పుడు నాకు కార్డు తీసుకునే దమ్ లేదు, అర్థమైందా? నా దగ్గర పైసలు లేవు అండ్ నా టాలెంట్ ఉన్నా నేను నోరు మూసుకొని కూర్చోవాలా? ఇంకో చిన్న క్వశ్చన్ వేసిండు అక్కడ. నేను ఈ యూనియన్ పర్సన్స్ ఎవరైనా డాన్సర్ మెంటాలిటీ అర్థమవుతుందని చెప్పి ఒక క్వశ్చన్ వేసిండు. ఏమని, నీకు కొరియోగ్రఫీ ఎలా తెలుసు అని అడిగితే నేనేమన్నా, అన్న కొంతమంది మాస్టర్స్ని చూసినా అంటే ఎక్కడ చూసినాను నేను టెస్ట్ చేయడానికి అన్న, నేను సెట్ బాయ్కి వెళ్ళినా. నేను చెప్పింది నేను సెట్ బాయ్కి వెళ్ళినా. అప్పుడు మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తుంటారు కదా సాంగ్స్కి, ప్రత్యేకంగా చూసి వాళ్ళు ఎలా కొరియోగ్రఫీ చేస్తారో ఏంటనే చూసినా అన్న అని చెప్పేసి. అంటే ఒక సెట్ బాయ్గా వెళ్ళిన వాడు డాన్సర్ ఎలా అయ్యిండు, కొరియోగ్రాఫర్ ఎలా అయ్యిండు? చిప్పలు అడిగేటప్పుడు కూడా టాలెంట్ ఉంటుంది, మీలాంటి వాళ్ళ తొక్కి దింగుతారు అందరు. నిజంగా అన్న ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే, నువ్వు ఎందుకు వచ్చినావు? సరే నేను లాస్ట్ లో మీరు ఆ ఇంటర్వ్యూ అంతలో లాస్ట్ లో నేను 2 years లో ఎదిగి చూపిస్తా అన్నట్టు ఎదగలేవు నువ్వు ఎదగలేవు. 10 సంవత్సరాలైనా నువ్వు ఎదగలేవు. ఒకరి దగ్గర టాలెంట్ ఉంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఎప్పుడు బయటపడాలో, ఎలా బయటపడాలో అది బయటకు వస్తుంది. శేఖర్ మాస్టర్ గానీ, గణేష్ మాస్టర్ గానీ, జానీ మాస్టర్ గానీ, ఇంకా మోయిన్ మాస్టర్ గానీ, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉందో కొరియోగ్రాఫర్, వాళ్ళందరి టాలెంట్స్ అన్ని కూడా అలానే బయటపడ్డాయి. ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? డీ షో. ఇప్పుడు ఎక్కడున్నారు? పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారేమో నేను అనుకుంటున్నా, కానీ ఇంతవరకు వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంతవరకు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారని నీకు గ్రహించలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నేను అది చేయడం వల్ల నా వల్ల ఇది అంతా జరిగిందేమో నాకు అనిపిస్తుంది. నేను ఒకవేళ ఆ ఇంటర్వ్యూ చేయకపోతే ఈ రోజు నీకు ఈ సిచ్యువేషన్ జరిగేది కాదు. అంతమంది కాల్ చేసి నీకు ఇబ్బంది కూడా తెలిసేది కాదు. మీరు చేయకపోయి ఉంటే నోరు మూసుకొని ఆనాన్ని పనాలు చేసుకుంటుండే యూనియన్ గురించి కూడా ఎవరికి తెలిసేది కాదు కదా. ఇంతమంది కాల్ చేసి యూనియన్ లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు, తప్పు ఏ షోని కూడా సపోర్ట్ ఇస్తారు అని చెప్పి తెలిసేది కాదు కదా అన్న. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు చెప్పాల్సింది నాకు ఆశ్చర్యం వస్తుంది. చాలా మంది సినీ ప్రముఖులు కానీ, సినిమా పెద్దలు కానీ, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అతను ప్రెసిడెంట్ పదవిని కూడా తొలగించి అంతవరకు చేస్తుంటే, మరి అసలు వాళ్ళందరూ డాన్సర్సా ఎవరా? యూనియన్ డాన్సర్స్. మరి అట్లా కాల్ చేసి అంటే నేను అడిగేది ఏంటంటే ఒకవేళ జానీ మాస్టర్ మంచి వ్యక్తి అయితే మీరు వచ్చి మంచిగా అతని గురించి చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయి ఇబ్బంది పడింది కాబట్టి జానీ మాస్టర్ వల్ల తను కంప్లైంట్ చేసింది, చెప్పింది. ఇప్పుడు జానీ మాస్టర్ మంచి వ్యక్తి అని మీరు చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. కానీ ఇట్లా అటాక్ చేయడం అనేది తన మీద చాలా తప్పు. నాకైతే అసలు మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఇప్పుడు సరే అన్న, నేను ఒక చిన్న మాట చెప్తా, కరెక్ట్గా ఇది మీరు ఏమన్నా చేయండి, కానీ ఈ పాయింట్ మాత్రం కరెక్ట్గా రావాలి. నేను అందరికి చెప్తున్నా ఇది ఏంటంటే, సరే నేను కొరియోగ్రాఫర్ కాదు, నాకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధం లేదు, పబ్లిక్ గా నేను అడుగుతున్నా వై జానీ మాస్టర్ తప్పు చేసిండు నేనంట పబ్లిక్ గా, నేను చూడలేదు, కంప్లైంట్ వచ్చింది అమ్మాయి ఇచ్చింది నేను చూడలేదు, నేను పబ్లిక్ గా మాట్లాడుతున్నా, యూనియన్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా? నీకు ఆ ప్రాబ్లం ఏంటంటే, నేను నీ అసోసియేషన్ లో నీ తెలుగు ఇండస్ట్రీలో నేను వర్క్ చేయలేదు, నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా? రోడ్డు మీద పోయి కృష్ణాగాంధీ పార్క్ దగ్గర గల్లీ చెప్పుకుంటారు జానీ మాస్టర్ అసిస్టెంట్, జానీ మాస్టర్ మంచోడు కాదని. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పోయి కొట్టుకోరు, చూద్దాం అంత దమ్ముందేమో యూనియన్ కి. ఇప్పుడు ఇంకోటి అంటారన్న, ఇప్పుడు దీని తర్వాత డైలాగ్ ఏం వెళ్తే తెలుసా, వీడు డాన్సర్ అయినా యూనియన్ ని ఎన్ని మాటలు అంటుండు, వీడు ఎవడో తెలియదు, వీని గురించి అవసరమా? నన్ను కరేపాకు అనుకుంటారంట. కరేపాక్ అంటే అన్నంలో కరేపాకు వస్తే తీసి పక్కన పెడతాం కదా, నన్ను కరేపాకు అనుకుంటారంట. అన్నంలో తినేటప్పుడు పక్కన పెట్టొచ్చేమో కానీ చేసేటప్పుడు మరి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నావు? అదే కదా, దాని తర్వాత నీకు అవసరం అయిపోయినాకనే దాన్ని పక్కన పెడుతున్నావు, నువ్వు అవసరం నా టేస్ట్ చేసినాకనే నువ్వు పక్కన పెడుతున్నావు, మరి ఎందుకు ఇదంతా? రైట్, సరే ఓకే, ఇంకా ఇష్యూ ఇక్కడతో క్లోజ్ చేద్దాం. నేను చెప్పేది ఒకటే అన్న, లాస్ట్ అండ్ ఫైనల్, జానీ మాస్టర్ మంచోడా చెడ్డోడా అనేది సరే. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒకవేళ ఆయన జైల్లోకి వెళ్తే మీ ఛానల్స్ అన్ని వచ్చి ఎవరైతే నా గురించి బ్యాడ్గా చెప్పారో అండ్ ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో ఒకవేళ తప్పుగా చెప్పుంటే, తప్పు అనుకోకండి, నేను చెప్తున్నా నార్మల్, లోపలికి వెళ్తే వచ్చిన చెప్పులు నాకు లేదు, ఆయన బయటకు వచ్చేసిండు నిర్దోషిగా బయటకు వస్తే ప్రతి ఒక్క ఛానల్ కి దగ్గరకు వచ్చి సారీ అమ్మ నా తప్పు అయిపోయింది, నేనే తప్పుగా చెప్పినా అని చెప్పి నేను ఒప్పుకుంటా. లోపలికి వెళ్తే మాత్రం కానీ గొడవలు మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇలాంటి అటాక్స్ మాత్రం చేయొద్దు. ఒకవేళ జానీ మాస్టర్ మంచి వ్యక్తి అయితే అతను ఖచ్చితంగా బయటకు వస్తాడు. నాకు కూడా ఇష్టమైన వ్యక్తి అతను జానీ మాస్టర్, చాలా మందికి ఇష్టం. మీరు అభిమానంతో మీరు కాల్ చేసి ఉండొచ్చు, అభిమానం ఉండాలి, మనకు ఆలోచన కూడా ఉండాలి. ఆలోచించి
ఒక వ్యక్తి మీద దాడి చేసేటప్పుడు మనం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్. ఒకవేళ అతనిది తప్పు లేకపోతే అతను మంచిగా బయటకు వస్తారు, తప్పు ఉంటే అతను శిక్ష పడుతుంది. అక్కడ అన్యాయం జరుగుతుంది ఒక ఆడబిడ్డకి. మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను నమ్ముతున్నా.